గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 29 మరియు 30 ఏప్రిల్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆర్చరీ ప్రపంచ కప్ కొరియాను చిత్తు చేసిన భారత్ 14 ఏళ్ల తర్వాత చారిత్రక స్వర్ణం సాధించింది. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1లో భారత పురుషుల జట్టు తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్ దక్షిణ కొరియా జట్టును ఓడించి చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1లో భారత్ 5 స్వర్ణాలు, 2 రజతాలు మరియు 1 కాంస్యంతో 8 పతకాలతో ముగించింది. నెక్స్ట్ 2024 గోల్డ్ మ్యాన్ బహుమతిని ఎవరు పొందారు? అలోక్ శుక్లా. ఛత్తీస్గఢ్ పర్యావరణ కార్యకర్త మరియు ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ కన్వీనర్ అలోక్ శుక్లా హజ్డియే ఆనంద్ ఉద్యమం కోసం 2024 గోల్డ్ మ్యాన్ పర్యావరణ బహుమతికి ఎంపికయ్యారు. దీనిని గ్రీన్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు స్థాయి పర్యావరణ ఛాంపియన్లకు ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. నెక్స్ట్, ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదాను ఎవరికి మంజూరు చేసింది? IREDA. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదాను మంజూరు చేసింది. స్టాక్ ఎక్స్చేంజీలకు ఇటీవల దాఖలు చేసిన సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక హోదా భారతదేశంలో మొత్తం నవరత్న PSEల సంఖ్యను 17కు తీసుకువెళ్ళింది. నెక్స్ట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కోసం ట్యాప్ లైసెన్సింగ్ పై RBI అనుమతించింది. RBI యొక్క ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం యూనివర్సల్ బ్యాంక్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. RBI నిర్దేశించిన నిబంధనలను నెరవేర్చిన తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్, NTPC యొక్క చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? రష్మితా ఝా. నెక్స్ట్, ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ లక్షితా వినోద్ షాండిలియా రజతం మరియు తక్కువ హర్డల్ శ్రియా రాజేష్ కాంస్యం గెలుచుకున్నారు. నెక్స్ట్, ది విన్నర్ మైండ్ సెట్ అనే పుస్తకం ఎవరు రచించారు? షేన్ వాట్సన్. నెక్స్ట్, బ్యాచ్ ఓపెన్ స్కాష్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? వి సెంథిల్ కుమార్. బంగ్లాదేశ్, UAE, భూటాన్, బహ్రెయిన్, మారిషస్ అండ్ శ్రీలంక దేశాలకు 99,150 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయల ఎగుమతి చేరుంది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్దది అంతర్జాతీయ విమానాశ్రయం ఏది? దుబాయ్లోని ఆల్ మక్తూమ్. మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ ఎవరు గెలుచుకుంది? 60 ఏళ్ల అలెజాండ్రా మారిసా రోడ్రిగ్స్. నెక్స్ట్, గనుల మంత్రిత్వ శాఖ 2 రోజుల క్రిటికల్ మినరల్స్ సమ్మిట్ న్యూఢిల్లీలోని ఎస్టేట్ ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో ప్రారంభమైంది. నెక్స్ట్, PT లచ్చు మహారాజ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? హేమా మాలిని, సైరా బాను మరియు ఇంకా 8 మంది ఇతరులు. నెక్స్ట్, భారతదేశ కామర్స్ మార్కెట్ 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్దది. నెక్స్ట్, భూవనరుల శాఖ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సర్వదానంద్ బర్నాల్. నెక్స్ట్, ఇండియా టుడే గ్రూప్ యొక్క AI యాంకర్ సనా గ్లోబల్ మీడియా అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా మనోజ్ కుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్
అధ్యక్షుడు ఎవరు? కృష్ణ ఎం ఎల్లా. నెక్స్ట్, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ప్రెసైడింగ్ ఆఫీసర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జస్టిస్ దినేష్ కుమార్ రిటైర్డ్. నెక్స్ట్, క్రీడా నైపుణ్యానికి యుఎస్ వర్సిటీ చే గౌరవ డాక్టరేట్ ఎవరు అందుకున్నాడు? పవర్ లిఫ్టర్ గౌరవ్ శర్మ. నెక్స్ట్, భారతదేశ ఈ కామర్స్ మార్కెట్ 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్దది. నెక్స్ట్, అర్జెంటీనా శాస్త్రవేత్తలు 90 మిలియన్ సంవత్సరాల నాటి శాకాహార డైనోసార్ను కనుగొన్నారు. నెక్స్ట్, ఢిల్లీ పోలీసుల నుంచి పార్లమెంటు భద్రతను సిఐఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.